దాసనారాయణరావు గారికి, తెలుగు బిడ్డ దర్శకరత్న దాసనారాయణరావు గారికి జోహార్. తెలుగు జాతి ముద్దు బిడ్డ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు పాలకొల్లు నందు 10 ఏళ్ల దాసరి నారాయణరావు గారి అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఘనంగా మరి అక్కడ దాసనారాయణరావు గారి జయంతి నిర్వహించుకోవడం. ఎందుకంటే మనందరికీ తెలుసు, మీరు ఒక నిర్మాతగా, ఒక దర్శకుడుగా, ఒక రచయితగా మరి దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ప్రపంచం నలువైపులా కూడా ఖ్యాతి చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే సినిమాలు ఉన్నాయో మరి వ్యాపారాత్మకంగా కూడా కాకుండా ఒక సందేశాత్మకంగా సినిమాలు కూడా తీసింది. ఎందుకంటే సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలని అంటే అది మాటల రూపంలో కంటే కూడా ఒక సినీ రూపంలో, ఒక నాటక రూపంలో తెలియపరిస్తే ప్రజల్లో ఇమ్మీడియట్ గా రీచ్ అవుతుంది. అటువంటి దృక్పథంతో ఆయన సినిమాలు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలతో ఈ యొక్క సమాజాన్ని మరి చైతన్యపరిచినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారిని గుర్తు చేసుకుంటూ అటువంటి దాసరి నారాయణరావు గారి యొక్క కాంస్య విగ్రహం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు 2019 జనవరిలో ఆ రోజు మన పాలకుల్లో గాంధీ బొమ్మల చెట్ల దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఏదైతే గతంలో చూస్తామో దానికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా